సూర్యాపేట జిల్లా కోదాడ చిలుకూరు మండలాలలో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ గౌడ్లు శంకుస్థాపన చేశారు. పాఠశాలలను 6 నెలల్లో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రులు తెలిపారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వమిదేనని వారు తెలిపారు. 22 ఎకరాల్లో విశాలవంతమైన భవన నిర్మాణం చేయడం జరుగుతుందని మంత్రులు వెల్లడించారు. ఇంత మారుమూల ప్రాంతంలో మీకోసం ఒక 300 కోట్ల రూపాయలతో ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంగ్లీష్ మీడియం స్కూలు ఇక్కడ నిర్మాణం చేయబోతున్నాము. ఒక ప్రపంచ స్థాయి స్కూల్ ఇక్కడ నిర్మాణం చేయబోతున్నామని చెప్పి నేను మనం చేస్తున్నాను. మన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుత ప్రగతి సాధించిందని చెప్పి నేను మనం చేస్తున్నా. చిన్నారులకి ఇంతకుముందు ప్రజలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇక్కడే టీచర్ ఇక్కడనే ఉంటాడు, ఆట గ్రౌండ్ ఉంటుంది. 30 ఎకరాలు 25 ఎకరాలల్లా ఇప్పుడే రాంగ్ చెప్తా ఉండే కాబట్టి 1051 సర్వే నెంబర్ల 1000 ఎకరాలు ఉన్నాయి. ప్రభుత్వం మంచిగా ఒక మంచి క్రీడా మైదానాలు చేసి పిల్లల అద్భుతంగా అనేక రకాల శిక్షణ ఇచ్చి, మేడం గారు ఎట్లయినా ఆర్కిటెక్ట్ మేడం నేను విజ్ఞప్తి చేస్తున్నా, భవన నిర్మాణం ఎంత ముఖ్యమో ఆట స్థలాలకు సంబంధించి ఏరియా కొంత ప్రభుత్వ స్థలం ఉంది కాబట్టి దాన్ని కూడా పెట్టుకొని రాబోయే కాలంలో ఈ కోదాడ నియోజకవర్గం నుంచి అనేక మంది క్రీడాకారులు రాబోయే స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీలా రావాలని కోరుకుంటా ఉన్నాం.